కొంతకాలం క్రిందట మన దేశంలో బ్యాలెట్ పత్రాల ఆధారంగా ఎన్నికలు జరిగేవి. అయితే ఇందులో అనేక అక్రమాలు జరిగేవి. అంతేకాదు ఓట్ల లెక్కింపు ప్రక్రియలో విపరీతంగా జాప్యం జరిగేది. ఈ నేపథ్యంలో బ్యాలెట్ పేపర్ విధానం కాలగర్భంలో కలిసిపోయింది. ఈవీఎంల విధానం ఎన్నికల వ్యవస్థలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈవీఎంల కారణంగా ఓట్ల లెక్కింపు సులభంగా మారింది. కేవలం ఒక్క రోజులోనే పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడుతున్నాయి. అయితే ఈవీఎం విధానంలో ట్యాంపరింగ్ జరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ విషయంలో రాజకీయ పార్టీల నేతలు రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నారని నిపుణులు ఆరోపించారు. ఎన్నికలు అనగానే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చేది ఈవీఎంలే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. దీనిని సంక్షిప్తంగా ఈవీఎంలు అంటున్నారు. మన దేశంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఈవీఎంలు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మన దేశంలో కొంతకాలం కిందట బ్యాలెట్ పేపర్ ఆధారంగా ఎన్నికలు జరిగేవి. అయితే బ్యాలెట్ పేపర్ ఆధారంగా జరిగే ఎన్నికల్లో అనేక అక్రమాలు జరిగాయి. బ్యాలెట్ బాక్సుల్లో సీరా పోయడం లాంటి అక్రమాలు ఇందులో కొన్ని కాగా, బ్యాలెట్ పేపర్ ఆధారంగా ఎన్నికలు నిర్వహించే ప్రక్రియ కాలగర్భంలో కలిసిపోయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలనే ఉపయోగిస్తున్నారు. అంతేకాదు, బ్యాలెట్ పత్రాల విధానంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఓట్ల లెక్కింపు జాప్యం జరిగేది. ఈ పరిస్థితుల్లో ఈవీఎంలు ఎంట్రీ ఇవ్వడంతో ఓట్ల లెక్కింపు ఎంతో సులభంగా మారింది. కేవలం ఒక్క రోజులోనే పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడుతున్నాయి. ఓట్ల లెక్కింపునకు సంబంధించి అనేక చిక్కుముళ్లు ఉన్నాయి. అయితే ఈవీఎంల సహాయంతో ఈ చిక్కుముళ్లను కేంద్ర ఎన్నికల సంఘం సమర్థవంతంగా పరిష్కరించింది. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించుకుని తీరాలి. ఈవీఎంల సహాయంతో నిర్వహించే ఎన్నికల్లో ట్యాంపరింగ్కు అవకాశం ఉందనేది రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. అయితే ఈ విషయంలో రాజకీయ పార్టీలు రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నాయని నిపుణులు ఆరోపించారు. ఎన్నికలు గెలిస్తే అంతా తమ గొప్పే అనుకోవడం, ప్రజాభిప్రాయం తమకు అనుకూలంగా ఉన్నాయనడం రాజకీయ పార్టీలకు అలవాటైపోయిందన్నారు. అలాగే ఓటమి పాలైతే సదరు నెపాన్ని ఈవీఎంల మీద నెట్టడం రాజకీయ పార్టీ నాయకులకు అలవాటైందని నిపుణులు ఆరోపించారు. కాగా ఒక దశలో ఈవీఎంల ట్యాంపరింగ్కు సంబంధించి విమర్శలు జోరందుకున్నాయి. దీంతో ఈవీఎంల ట్యాంపరింగ్ అంశంపై రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం కొన్నేళ్ల కిందట సవాల్ విసిరింది. ఈవీఎంలలో ట్యాంపరింగ్ సాధ్యమని నిరూపించగలరా అనేది ఎన్నికల సంఘం చేసిన సవాల్. అయితే ఇప్పటి వరకు ఎన్నికల నిపుణుల సమక్షంలో ట్యాంపరింగ్ను రాజకీయ పార్టీలు నిరూపించలేకపోయాయి. ఇదిలా ఉంటే ఈవీఎంలలో ట్యాంపరింగ్ సాధ్యమైతే దేశమంతా ఒకే ఫలితాలు వస్తాయన్నది ఎన్నికల సంఘం వాదన. అంతే తప్ప ఒక రాష్ట్రంలో ఒకలా, మరో రాష్ట్రంలో మరోలా ఫలితాలు వచ్చే అవకాశమే ఉండదన్నది ఎన్నికల సంఘం అధికారుల ప్రధాన వాదన. అంతేకాదు, ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ జరిగితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీయే అన్ని రాష్ట్రాల్లోనూ విజయం సాధిస్తుందన్నారు నిపుణులు. ఇదిలా ఉంటే ఈవీఎం యంత్రాలు వద్దని బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలంటూ పలువురు గతంలో సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే ఇటువంటి అభ్యర్థనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బ్యాలెట్ పత్రాల ద్వారా నిర్వహించే ఎన్నికల్లో ఎటువంటి అక్రమాలు జరుగుతాయో తమకు తెలుసునంటూ పిటిషనర్లకు సుప్రీంకోర్టు చురకలంటించింది. కాగా 2024 లోక్సభ ఎన్నికల్లో ఉపయోగించినవి సాదాసీది ఈవీఎంలు కావు. అత్యంత మోడర్న్ టెక్నాలజీతో అనుసంధానమైన మూడవ తరం ఈవీఎంలు అవి. వీటిని ఎన్నికల సంఘం పరిభాషలో M3 ఈవీఎంలు అని కూడా అంటారు. M3 ఈవీఎంలు సాంకేతికంగా చాలా ఉన్నత స్థాయిలో ఉంటాయి. మౌలికంగా ఇవి ట్యాంపర్ ప్రూఫ్. వీటిని తెరవడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వెంటనే సేఫ్టీ మోడ్లోకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఇక పనిచేయవు. 3 వేరువేరు ఐఐటీలకు చెందినటువంటి సీనియర్ ప్రొఫెసర్ల బృందం ఈ ఈవీఎంల డిజైనింగ్లో పాల్గొంది. కాగా M3 ఈవీఎంలను 2024 లోక్సభ ఎన్నికల్లోనే కేంద్ర ఎన్నికల సంఘం తొలిసారిగా ఉపయోగించింది. కాగా ఈ M3 ఈవీఎంలు ఇంటర్నెట్కి కనెక్ట్ కావు. అంతేకాదు, బ్లూటూత్కి కూడా కనెక్ట్ చేయడం కుదరదు. ఇవి రిమోట్ పరికరాల ప్రభావానికి అతీతమైనవి. సహజంగా హ్యాకర్లు బిగ్ బేర్ ద్వారా ఇంటర్నెట్కు అనుసంధానమై ఎలక్ట్రానిక్ పరికరాల సమాచారాన్ని చోరీ చేస్తుంటారు. అయితే M3 ఈవీఎంలను ఇటువంటి బిగ్ బేర్లు కూడా ఏమీ పనిచేయవు. అలాగే M3 ఈవీఎంలను మరో ఇతర పరికరానికి కనెక్ట్ చేయడం కుదరదని నిపుణులు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లలో బలమైన సాంకేతిక రక్షణలు ఉంటాయన్నారు నిపుణులు. మొత్తం మీద ఈవీఎం అనేది ఓటింగ్ కోసం రూపొందించిన ప్రత్యేక వ్యవస్థ. అంతేకాని సాధారణ కంప్యూటర్ పరికరం కాదంటున్నారు నిపుణులు. కాగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ జీవితకాలం 15 సంవత్సరాలు అంటున్నారు ఎన్నికల సంఘం అధికారులు. ఇక ఈవీఎంలలో కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అనే 3 కీలక భాగాలుంటాయి. మొత్తంగా ఈవీఎం యూనిట్ ఖరీదు అక్షరాల 33,935 రూపాయలు అని ఎన్నికల సంఘం పేర్కొంది. మొత్తం మీద ఈవీఎంల వ్యవస్థకు ప్రశంసలు లభిస్తున్నాయి.